వరకట్న దురాచారానికి దూరం అంటున్నారు అక్కడి ప్రజలు. పీడించే వరకట్నాలు గడప వరకు రానియమంటున్నారు ఆదివాసీలు. సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతోనే తమ ఇంటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయిస్తున్నారు. సహపంక్తి భోజనాలతో ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు. వరకట్నం లేని ఆదివాసీ పెళ్లిళ్ల ప్రత్యేకతను తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డల పెళ్లిళ్లు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆదివాసీలు. పెళ్లిల్లో వధువు నుంచి వరకట్నం తీసుకోవటం, ఇవ్వటం మహా పాపంగా భావిస్తున్నారు అక్కడి ప్రజలు. వధువును వరలక్ష్మిలా భావిస్తూ ఇంటికి ఆహ్వానిస్తున్నామని చెబుతున్నారు. వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని అందరూ తప్పకుండా పాటిస్తున్నామంటున్నారు ఆదివాసీలు. పచ్చని ఆకులతో పెళ్లి పందిరి వేసి ఆ పందిరి కింద పెళ్లి చేస్తుంటారు. వేడుకకు గూడెమంతా కదిలి వస్తారు. అందరూ కలిసి పండగలా పెళ్లిళ్లు చేస్తామని చెబుతున్నారు. తరతరాలుగా వచ్చిన ఆచారం. అందుకోసం దేవరి పటేల్ మహాజన్ ముగ్గురు ఉంటారు. ఊరు పెద్దవాళ్ళు అందరూ కలిసి నిర్ణయిస్తారు. మా తరతరాలు వచ్చిన మా ఆచారం ప్రకారం మేము మా ఆదివాసులం కాబట్టి మేము ఫస్ట్ నుంచి తీసుకోము. కట్నాలు ఏమి ఉండవు. పెద్దల ముత్తాతల నుంచి మాత్రము తల్లి అక్కడి నుంచి మేము ఇక్కడ వరకు మాత్రం అదే పెళ్లి మాత్రం మంచిగా చేస్తున్నాం అన్నట్టు. మనకు కట్నాలు కానుకాలు బాగా అనుకోవాలి కనిపిస్తే మేము ఎత్తను కానీ సిబ్బందితో మేము మన పెళ్లి జరిపిస్తాం అన్నట్టు. ఆదివాసీలు పెళ్లి సందర్భంగా గిరిజనుల దేవతలను కొలుస్తూ పాటలు పాడుతుంటారు. తమ ఆరాధ్య దైవం ఆదిదేవత ఆశీస్సులు ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేస్తారు. తల్లిదండ్రుల అనుబంధాలు, అక్కా చెల్లెళ్ల ఆత్మీయ బంధాల గురించి పాటల రూపంలో పాడుతూ ఆడుతుంటారు. ఇది ఆచారంలో భాగమంటున్నారు ఆదివాసీలు. ఇట్లా మా సాంప్రదాయం దేవుళ్ళది పాట పాడతారు. ఇట్లా మండపంకి వస్తే మంచిగా చక్కగా వాళ్ళ మీద వీళ్ళు వాడతారు, వీళ్ళ మీద వాళ్ళు వాడతారు. మరి ఇట్లా మా అందులో బౌలు అంటారు. బౌల కాడ ఎక్కంగానే పూజ చేసుకొని బౌలకు ఎక్కుతారు, బట్టలు ఎక్కిస్తారు. అక్కడ అక్కడ వాళ్ళకి పిల్లవాళ్ళు ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత పిల్లవాళ్ళు ఆ బట్టలు తీసుకుంటే పిల్ల సంతం అయిపోతుంది. ఇలా కుమ్రోళ్ళ పిల్ల సంతం అయిపోతుంది. ఇక ఆత్రముళ్ళ పిల్ల కుమ్రోళ్ళకి సంతం అయిపోతుంది బట్టలు ఎక్కిస్తే. మా అందులో పారింగ్ అంటారు. ఆ పారింగ్ తీసుకుంటే వాళ్ళది సొంతం అయిపోతుంది కోడలి. ఆదివాసీ వివాహాల్లో డీజేలు నిషేధం. సాంప్రదాయ వాయిద్యాలతోనే పెళ్లిళ్లు జరుగుతాయి. ప్రధానంగా డోలు వాయిద్యాలు వాయిస్తే చాలు స్వర్గంలో ఉండే దేవుళ్లు కూడా ఆడుతారని ఆదివాసీల విశ్వాసం. అందుకే ఆదివాసీలు పండగలు, పెళ్లిళ్ళు డోలు వాయిద్యాలు తప్పనిసరి. ఈ సంగీతంతో ఆదివాసీలు ఆడి పాడుతుంటారు. వధువు వరుడు తరపు వాళ్ళు పోటీ పడి మరీ వాయిద్యాలు వాయిస్తుంటారు. డీజేలు వాడకుండా మా తరతరాలుగా తాత ముత్తాతల నుంచి అదే విధంగా మేము డోలు బాజలతో మేము పెళ్లిళ్లకు వాయిస్తాం సాంప్రదాయబద్ధంగా. అందుకోసానికి ఇది పెళ్లి అంటే మనము అందరూ మంచిగా ఘనంగా అక్కడ పిల్లక్కడి నుంచి డోల్లే తీసుకొచ్చి డోళ్ళని వాయిస్తాము. కాబట్టి ఇప్పుడు అదే మేము డీజేని మేము వింటాం. ఎందుకంటే డీజే సంబంధం లేదు. డోళ్ళు వాయిదాలతో మేము పెళ్లి సందడి జరుపుకుంటున్నాం. ఆర్భాటాలకు దూరంగా ఆదివాసీల పెళ్లిళ్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వరకట్న నిషేధిత పెళ్లిళ్లతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు.